వేదవ్యాసుల వారికి ఆత్మ ప్రణామాలు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. కృష్ణ భగవానుడికి చప్పలు కొడదాం. భగవద్గీతకి కారకుడైన అర్జునుడికి గట్టిగా చప్పలు కొడదాం. పితామహ పత్రికారికి కూడా గట్టిగా చప్పలు కొడదాం. గీతా వికాసం మనం ప్రతి సంవత్సరం కృష్ణుడి యొక్క తత్వం చెప్పుకుంటున్నాం. పోయిన సంవత్సరం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం భగవద్గీత సార్ 10 రోజులు ఇది చెప్పాలి అని చెప్పడం. ఎందుకనంటే ఇక్కడ రాబోయే రోజుల్లో 111 అడుగుల కృష్ణుడి విగ్రహం రాబోతుంది మన ఎదురుగానే. 111 అడుగుల కృష్ణుడి విగ్రహం ప్రపంచంలో అతి పెద్దది ఈ అరకు కొండల్లో రాబోతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ మెగా పిరమిడ్ 500x500 విశ్వరూపమైన పిరమిడ్. ప్రతిసారి దానికి కొబ్బరికాయ కొట్టేశారు కూడా. ఇంకా అది రాదు అంతది ఎందుకు అనుకోవడానికి కూడా ఇల్లేదు. ఆయన కొబ్బరికాయ కొట్టి మరీ వెళ్ళిపోయారు. ఎప్పటికైనా వస్తుంది, ఎప్పటికైనా. అది ఇప్పుడు రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, పై సంవత్సరం రావచ్చు, లేకపోతే మనకు వచ్చే జన్మలో రావచ్చు. ఎప్పుడైనా వస్తుంది. మనం దాన్ని కోరుకోవడమే మన పని. అది ఎప్పుడు ఇవ్వాలన్నది యూనివర్స్ చూసుకుంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం కృష్ణ యొక్క చైతన్యాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి కృష్ణుడు చెప్పిన గొప్ప జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. కనుక మరొక్కసారి వేదవ్యాసుల వారికి ఆత్మ ప్రణామాలు మరొక్కసారి సమర్పిస్తున్నాను. మరొక ముఖ్యమైన అంశం, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, భగవద్గీత కృష్ణుడు యుద్ధరంగంలో చెప్పాడు. యుద్ధరంగంలో 2 గ్రూప్స్ ఉన్న మధ్యలో ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు. నాయన మీరు వెళ్ళి వాళ్ళ బలం చూడండి, వాళ్ళు వెళ్ళి మీ బలం చూడండి అని చెప్పారు. అని చెప్పినప్పుడు వాళ్ళు బలాలు చూసుకోవటానికి వెళ్తారు. మీరు చూశారు కదా, చాలా సినిమాల్లో యుద్ధం సీన్ అప్పుడు వీళ్ళు వెళ్ళి అటు చూస్తారు, వాళ్ళు ఇటు చూస్తారు. బాహుబలి సినిమాలో యుద్ధం టైంలో చూడలేదా? యుద్ధం టైంలో వీళ్ళు వెళ్తారు, ప్రభాస్ వెళ్తాడు, అవతల వాడి దగ్గరికి వెళ్తాడు కదా, ఎంతమంది అని చూస్తారు కదా. అది కామన్ చర్య. నేను సినిమాల్ని సీరియల్స్ని ఇక లింకప్ చేసి ఎందుకు చెప్తానంటే, అవి మన జీవితంలో భాగం అయిపోయినాయి. ఇంకా ఈజీగా అర్థం అవుతుందని నేను అలా చెప్తాను. రెండోది, చాలా మంది నిన్నెవరో అన్నారు, చాలా మీరు సామాన్యులకు కూడా మీ భగవద్గీత అర్థమవుతుంది సార్ అన్నారు. అవును సార్, ఎందుకంటే నేను సామాన్యుడిని సార్ అని చెప్పాను. నేను పండితుడిని కాదు, నేను సామాన్యుని కాబట్టి సామాన్యంగా చెప్తున్నా. కనుక నా భగవద్గీత సామాన్యుల కోసమే, పండితుల కోసం కాదు. కనుక పండితులు ఇది మాట్లాడే మాటలో పాండిత్యం లేదు, వ్యాకరణం లేదు, లేకపోతే శ్లోకం లేదు అన్నవాళ్ళు దయచేసి క్షమించండి. నేను పండితుడిని కాదు కాబట్టి నాకు అది వర్తించదు. కానీ భగవద్గీత ఎవరైనా చెప్పుకోవచ్చు, చెప్పుకునే హక్కు వేదవ్యాసులు వారు ఇచ్చారు కాబట్టి మనం చెప్పుకుందాం. సరే, బలాలు చూడమంటారు. చూడమన్నప్పుడు అర్జునుడు కృష్ణుడు వస్తారు. ఇలా వెళ్తారు, ఇలా వస్తారు. బావా స్టార్ట్ అంటాడు. బాగుగా చూడు అంటారు. మీరు ఈ పదం నోట్ చేసుకోండి, బాగుగా చూడు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అనే మాటతో స్టార్ట్ అవుతుంది. బాగుగా అంటే కేర్ఫుల్ గా, అవేర్నెస్ తో చూడు అంటాడు. మామూలుగా చూస్తాం మనం, ఇది ఎట్లా వచ్చాం చూసాం మనం. మీరు రోజు స్టేజ్ చూస్తున్నారు, కానీ స్టేజ్ కింద ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి, ఏమన్నాయి మీరు చెప్పలేరు. అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ ఇన్ని ఉన్నాయి మీరు చెప్పలేరు. చూసామండి అంటారు. అక్కడ చూడండి, టైటానిక్ పిరమిడ్ ఉంది చూసారా, టైటానిక్ పిరమిడ్. ఫస్ట్ టైం పిరమిడ్ కూడా టైటానిక్ చేశారు మా వాళ్ళు. జయ మేడం వాళ్ళకి చెప్పకూడదు, అద్భుతం కదా. టైటానిక్ పిరమిడ్, శివలింగం పిరమిడ్, అదిగో సూర్యదేవుడి పిరమిడ్, ఎన్ని కనిపెట్టేశారు వీళ్ళు. అంటే మీరు రోజు డయాస్ చూస్తున్నారు కానీ పర్టిక్యులర్ గా చూడలేదు. అందుకని ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, బాగుగా చూడు అంటాడు, అవేర్నెస్ తో చూడు అంటాడు. చూస్తాడు. చూడగానే ఎప్పుడైతే అవేర్నెస్ తో చూశాడో వెంటనే అర్జునుడికి వేదన స్టార్ట్ అయింది. అప్పుడు దాకా వేదన లేదు, మీరు గమనించండి. అర్జునుడికి అప్పుడు దాకా వేదన లేదు. ఎప్పుడైతే కేర్ఫుల్ గా చూశాడో, అవేర్నెస్ తో చూశాడో, వేదన స్టార్ట్ అయింది. అయ్యో మా తాతగారినా, అయ్యో మా తమ్ముడినా అని వేదన స్టార్ట్ అయింది. ఓకే అండి. సో ఎప్పుడైతే తనకి అది అది వచ్చిందో వెంటనే విషాదం స్టార్ట్ అయింది. వేదన నుంచి విషాదం. అప్పుడు కృష్ణ భగవానుడు కౌన్సిలింగ్ ఇచ్చాడు. అదంతా మనం నిన్న చెప్పుకున్నాం, నిన్న ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం విషాద యోగంలో. సరే, ఇప్పుడు ప్రశ్నకు వస్తాను. ప్రశ్న ఏంటంటే, ఏమండి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఆ మాటల్లో వచ్చిందే భగవద్గీత. ఓకే, అంటే 18 అధ్యాయాలు. ఒక అధ్యాయం 1 గంట చెప్పిన సద్గురు మాస్టర్స్ రండి, వేదిక మీదకి రండి. ఎస్, గట్టిగా చెప్పలు కొడదాం. సద్గురు మాస్టర్స్
మా సద్గురు మాస్టర్స్ అన్ని దేశాల్లో జిల్లాల్లో క్లాస్ చెప్తున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడిద్దాం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 18 అధ్యాయాలు భగవద్గీత 18 గంటలు పడుతుంది. ఏమండి? అది కూడా ఇంకా ఏంటి, రాగయుక్తంగా శ్లోకంలో పాడాలంటే 36 గంటలు పడుతుంది. అవునా కాదా? కనీసంలో కనీసం. ఏమండి, యుద్ధం చేసుకునే వాళ్ళు 10 నిమిషాలు టైం ఇస్తారే కానీ నీకు 36 గంటలు టైం ఇస్తారా? మీరు వెళ్ళి మాట్లాడుకొని చూసుకొని వచ్చేయండి అని 10 నిమిషాలు టైం ఇస్తారు. 10 నిమిషాల్లో చూడాలి, మాట్లాడాలి. మీరు అర్జునుడు కృష్ణుడు భగవద్గీత బోధించుకుంటా కూర్చుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? కదా, అవునా కదా? ఇట్స్ లాజికల్ పాయింట్. నన్ను ఒక నాస్తికుడు అడిగిన పాయింట్ ఇది. వాడు అడిగిన దానికి మామూలుగా ఏం చెప్తామంటే, నాయన కృష్ణుడు శక్తిమంతుడు కాబట్టి ఇలా అని కాలాన్ని ఆపేశాడు. మనం టీవీ సీరియల్లో చూస్తాం, కాలాన్ని ఇట్టని ఆపేశాడు కాబట్టి కాలం ఆగిపోయింది, కృష్ణుడు బోధించాడు, నాయన మళ్ళా ఇట్టన్నాడు, కాలం స్టార్ట్ అయింది అని మనం చెప్తాం. అది మనకి సినిమాల్లో వాటిల్లో అలా చూపిస్తారు, ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి నార్మల్గా చూపిస్తారు. కానీ కాలాన్ని ఆపకూడదు, ఇది మొదటి రూలు. ఏ యుగ పురుషుడు కాలాన్ని ఆపకూడదు. మరి ఎలా చెప్పాడు? 18 గంటల అధ్యాయాన్ని, 18 గంటల జ్ఞానాన్ని ఒక్క 10 నిమిషాల్లో అభిజిట్ కంప్లీట్. అంటే భగవద్గీత మీరు చెప్పే తప్పు అన్నాడు ఆ నాస్తికుడు. అప్పుడు నేను దాని మీద స్టడీ చేస్తే చాలా వెతుకుంటూ వెళ్తే ఏం తెలియదంటే, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు భూలోకంలో బోధించలేదు, కాలాతీతంలో బోధించాడు. కాలంలో బోధించలేదు, కాలాతీతంలో బోధించాడు. ఇంక ఇది అర్థమయ్యేలా చెప్తాను మీకు. ప్రతి మనిషిలో 7 శరీరాలు ఉంటాయి. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, ఆనందమయ కోసము, విశ్వమయ కోసము, ఇలాగ 7 శరీరాలు ఉంటాయి. నిర్వాణమయ కోసము ఇలాగా. ఇందులో ఐదో బాడీ విజ్ఞానమయ కోసం. 4 అంటే అటు ఇటు మార్చు. ఆనందమైన తర్వాత విజ్ఞానం రావచ్చు. ఆనందమయ కోసం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, విశ్వమయ కోసం, ఇవన్నీ 7 శరీరాల్లో 5వ శరీరం విజ్ఞానం తీసుకుందాం. కొన్ని సబ్జెక్ట్స్ లో 4 రావచ్చు, కొన్నిట్లో 5 రావచ్చు. బట్ ఎనీవే ఒక 1 ఆఫ్ ద పార్ట్ బాడీ. మీకు ఇదే అర్థం కావాలంటే, 2 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. ఈ బిల్డింగ్ లో మీరు ఉన్నారు, ఈ బిల్డింగ్ లో మీ అమ్మాయి ఉంది. 2 అపార్ట్మెంట్లు పక్క పక్కన ఉన్నాయి. మీరు 5th ఫ్లోర్ లో ఉన్నారు. మీరు గారెలు తయారు చేశారు. ఏం చేస్తారు? అమ్మాయి గారెలు పంపాలి. ఏం చేస్తారు? మీరు కిందకి వెళ్ళి లిఫ్ట్ లో నుంచి వెళ్ళి మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి వాళ్ళ పైకి వెళ్ళి ఒక పద్ధతి. లేదా చాలా అపార్ట్మెంట్లో ఏం చేస్తారు? ఒక చిన్న కర్రకు బొట్ట కట్టి అటు పంపిస్తారు. అవునా కదా? ఇవన్నీ మనకు అలవాటే కదా. అంటే షార్ట్ కట్లో ఇచ్చారు. అలాగా కృష్ణుడు 5th బాడీలో ఉన్న విజ్ఞానాన్ని అర్జునుడి యొక్క 5th బాడీలో ఉన్న విజ్ఞానంలోకి ట్రాన్స్ఫర్ చేశాడు 1 సెకండ్ లిప్తపాటులో. దాని పేరే జ్ఞానోదయము. 1 సెకండ్ లో జరిగిపోతుంది జ్ఞానోదయం. ఎలా జరుగుతుంది? ఇంత పెద్ద మహాజ్ఞానం 1 సెకండ్ లో ఎలా వచ్చిందంటే, 5th బాడీ టు 5th బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అంటే కృష్ణుడి యొక్క విజ్ఞానంలో నుంచి అర్జునుడి యొక్క విజ్ఞానంలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. సమ్ స్పెషల్ పవర్స్ కృష్ణుడు ఇచ్చి ఉండొచ్చు, అది ఒప్పుకుందాం. అంటే మనం కూడా అర్జునుడికి ఎటువంటి శరీరాలు ఉన్నాయో మనకు కూడా అవి ఉన్నాయి. ఇది డిఎన్ఏ, స్పిరిచువల్ డిఎన్ఏ. ఇది ఎవరికైనా ఉంటాయి, ఈ 7 శరీరాలు ఉంటాయి. అంటే మనము కూడా మనం 5th బాడీని యాక్టివ్ చేసుకుంటే మనం కూడా యూనివర్స్ నుంచి అనంత జ్ఞానాన్ని మన లోపలికి తీసేసుకోవచ్చు. ఆ 5th బాడీ ఎలా యాక్టివ్ అవుతుంది? అన్నమయ కోసము, ప్రాణమయ కోసం, మనోమయ కోశాన్ని దాటి వెళ్ళాలి. ఈ 3 ఇక్కడ ఉంటాయి. అన్నమయ కోసం అంటే ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోసం అంటే ఏదర్ బాడీ, మనకు శక్తి శరీరం. 3వది మనోమయ కోసం, మనసును దాటాలి. మనం పొద్దున్నుంచి చేస్తుంది అదే కదండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? మీరు కళ్ళు మూసుకుంటారు, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. టిఫిన్ అయ్యి ఉంటుంది అంటావా? వద్దు, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈరోజు రాజుగారు ఏం పెడుతున్నాడు? గారెలు అంటావా, దోశలు అంటావా? నేను ఇడ్లీ పెట్టాడు, ఈరోజు దోశ అయ్యి ఉంటుందిలే. పక్కకెళ్ళు దాన్ని తోసి మీరు శ్వాస మీదకి వెళ్ళి అప్పుడు బయటకు వస్తారు మనసును దాటి. అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆనందం దాటిన తర్వాత విజ్ఞానము. అంత జర్నీ ఉందండి ఈ ధ్యానం వెనక. అందుకే మాట్లాడితే ధ్యానం అని ఎందుకంటాం మనం? అందుకని ఈ ప్రకృతి వ్యాలీలో 5 గంటలు 10 రోజులు, రోజుకి 5 నుంచి 6 గంటలు ధ్యానం జరుగుతుంది. ఇక్కడ చప్పలు కొట్టుకుందాం. ఇంతకుముందు మార్నింగ్ 9కి స్టార్ట్ చేసేవాళ్ళం, చలి ఉన్నా సరే ఇప్పుడు 5 గంటలకే స్టార్ట్ చేసాం. 5 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు అందరూ. వారికి కూడా అభినందనలు చెప్దాం.
సో మళ్ళీ పాయింట్లోకి వెళ్దాం. అంటే అర్జునుడు విజ్ఞానమయ కోశంలో నుంచి కృష్ణుడు విజ్ఞానమయ కోశంలో నుంచి అర్జునుడు విజ్ఞానమయ కోశంలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. 1 సెకండ్లో పూర్తయింది. మనం కూడా అలాగే చేయొచ్చు పరమయోగులతో. అయితే సాధన ముఖ్యము దీనికి. అందుకని నేనేం చెప్తానంటే యోగ నిద్ర ప్రాక్టీస్ చేయమంట. యోగ నిద్ర మీరు రాత్రిపూట, పగలు ధ్యానం చేయండి, రాత్రిపూట ఖచ్చితంగా మీరు నిద్రపోయే ముందు ధ్యానం చేస్తూ నిద్రపోండి. ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర కలుపుకుంటూ వెళ్ళారనుకో, ఎప్పుడు మెలకు వచ్చిన ధ్యానంలో కూర్చొని నిద్రపోండి. అప్పుడు క్రమంగా మీరు 5th బాడీ కనెక్ట్ అవుతారు. ఈ లెవెల్స్ అన్ని దాటి. ఇది సులువైన విధానాల్లో ఇది ఒకటి. పగటిపూట మాత్రం మీరు 1 గంట, మీ వయసు ఎంత అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సో కృష్ణుడు ఈ విధంగా అర్జునుడికి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదే సూత్రం నేను దీనికి ఇంకో ఆధారం కూడా చెప్తాను. సరే నువ్వు చూసావా అని వచ్చు నన్ను, ఓకే, అది కూడా కొంచెం పక్కన పెడదాం. వేదవ్యాసులు వారు మహాభారతాన్ని రాశారు, ఇది మనందరూ తెలుసు. వేదవ్యాసులు వారు ఇద్దరంగంలో ఉండి పెన్ను పేపర్ తీసుకొని రాశారా? ఆయన లేరు. మహాభారతాన్ని మధ్యలో భగవద్గీత విన్నది అర్జునుడు, చెప్పినది కృష్ణుడు. కాస్త కోస్త సంజయుడు క్యాచ్ చేశాడు. సంజయుడికి కొన్ని పవర్స్ ఇచ్చాడు కాబట్టి అతన్ని తీసుకుందాం. కొంతమంది జెండాపై కపిరాజు పైన ఆంజనేయ స్వామి విన్నాడని చెప్తారు, పోనీ అది కూడా తీసుకుందాం. వేదవ్యాసులు అయితే వినలేదు కదా. మరి వేదవ్యాసులు వారు వినకుండా అంత సబ్జెక్ట్ని ఎలా ఇచ్చారు? పిన్ టు పిన్, కత్తి ఎక్కడ ఎవడు పెట్టాడు, ఎవడు చనిపోయాడు, మహా అద్భుతంగా ఆయన పిన్ టు పిన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే వేదవ్యాసులు వారు కూడా 5th బాడీల ద్వారా డాటాని యూనివర్స్ నుంచి తీసుకొని, విజ్ఞానమయ కోసం అనంత విశ్వం నుంచి డాటా తీసుకొని భూమి మీదకి వచ్చి అందించాడు. చెప్పలు కొడతాం వేదవ్యాసుల వారికి. ఆయన లేకపోతే మనకి ఈరోజు దొరికేది కాదు. వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగింది, వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. వేదవ్యాసుల వారు 5th బాడీలోకి వెళ్ళి, పైకి వెళ్ళి, అంటే కాలాతీతంలోకి వెళ్ళి డాటా తీసుకొని రాసేటప్పుడు మైండ్ యాక్టివ్ అవుతుంది. రాయాలంటే మైండ్ యాక్టివ్ అవ్వాలి కదా. అక్కడంటే మైండ్ అక్కర్లా. మీ కళల ప్రపంచంలో మైండ్ ఉండదు, ఇక్కడికి రాగానే మైండ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అందుకే మీరు కళల ప్రపంచంలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు మీకు భౌతిక ప్రపంచంలో మీ కుటుంబం కానీ మీ వాళ్ళు కానీ ఏం గుర్తురారు. నేను ఒకసారి సంకల్పం పెట్టుకుందాము, ఈ కోరిక మనకు, ఈ అర్జెంట్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ అవ్వాలి, డీప్ మెడిటేషన్ చేసి ఆ డీప్ స్టేజ్లో కనుక ఇంజెక్ట్ చేస్తే అది సక్సెస్ అవుద్ది. ఓకే అండి. అది చేద్దామని నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుండదు, ఇది జీరో అయిపోద్ది. అంటే మైండ్ దాటి వెళ్ళిపోతాం కాబట్టి. సరే, మరి అక్కడి నుంచి ఇక్కడికి డాటా తీసుకొచ్చాక రాయాలంటే, పెన్ను పేపర్ పెట్టి రాయాలంటే మైండ్ కావాలి వద్దా? మైండ్ కావాలి. అప్పుడు వేదవ్యాసులు వారు ఏం చేశారంటే పైన చూసిన డాటా అంతా రాశారు. రాసిన తర్వాత ఒక పెద్ద పుస్తకం తయారైంది. బట్ ఆ పుస్తకం చదివితే ఆయనకే నచ్చలేదు. ఫస్ట్ రాసిన గ్రంథం పేరు జయం. వేదవ్యాసులు రాసిన మహాభారతపు మొట్టమొదటి బుక్ పేరు జయం. అది చూసి ఆయనకే చిరాకేసింది, ఎందుకంటే అన్ని తప్పులే. ఎందుకు తప్పులు? ఆయన ఏం చూశారు అక్కడ? కుంతీదేవికి కర్ణుడు పుట్టాడు అక్కడ చూశారు. ఇక్కడికి వచ్చి మీరు రాయగలరా? మన మైండ్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అలా నెగిటివ్ రాయలేం కదా. పరమ గురువులు, పరమయోగులు వాళ్ళ మీద ఎలా రాయాలి? నేను రాయలేనని ఆయన అవన్నీ మ్యానిపులేట్ చేసేసి రాశాడు ఫస్ట్ బుక్. అది చూసి ఆయనకే నచ్చలేదు. నచ్చకుండా ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. ఏంటి, నేను మహావిజ్ఞానాన్ని, అనంత విజ్ఞానాన్ని నేను అంత నా మైండ్ పెట్టి రాశాను, ఇట్స్ నాట్ కరెక్ట్ అని ఆయన ఆ వేదనలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నారదుల వారు వచ్చారు. వచ్చిన ఆయన, భూమి మీద ఎవరైనా సరే మహావిజ్ఞానాన్ని చూసి భూమి మీద అందించాలంటే వాళ్ళు మైండ్ పెట్టాల్సిందే. కానీ మహావిజ్ఞానాన్ని మహావిజ్ఞానంగా అందించాలంటే అక్కడ నుంచి పైకెళ్ళిన వాళ్ళే చేయగలరు. అంటే విశ్వమయ కోశం దాటి నిర్వాణమయంలోకి, నిర్వాణ స్థితిలో ఉన్న వాళ్ళే రాయగలరు. అంటే నిర్వాణ స్థితిలో ఉన్న వాళ్ళు అక్కడున్నా అలాగే ఉంటారు, ఇక్కడున్నా అలాగే ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళు చేత రాంచు అని చెప్పారు. అనగానే అలా ఎవరున్నారు? ఒక్కడు దొరికాడు, విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర స్వామి దొరికారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మహాభారతాన్ని అంతా కాలాతీతంలోకి వెళ్ళి చూశాను, ఈ మహాకావ్యాన్ని, దీన్ని రాయడానికి మీరు సహాయం చేయాలి, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు? రాస్తాను నాయన, నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఆపకుండా చెప్పాలి అంటాడు. చూడండి, మీరు ఈ పదం ఖచ్చితంగా అందులో ఉంటుంది. నువ్వు ఆపకుండా చెప్పాలంటాడు. ఆపాడంటే మైండ్ యాక్టివ్ అయిపోద్ది. అంటే నువ్వు అదే ట్రాన్స్లో ఉండి, అదే కాలాతీతంలో ఉండి నాకు చెప్తా ఉండు, నేను దాన్ని నేను రాసి పెడతాను అంటాడు. అప్పుడు ఆయన తన దంతం వెరగొట్టి రాశాడు అని మన పురాణ కథల్లో ఉంది. అంటే వేదవ్యాసులు వారు ట్రాన్స్లో ఉండి, ట్రాన్స్ అనకూడదు దాన్ని, కాలాతీతంలో స్టాండ్ బై అయ్యి
ఆ జ్ఞానామృతాన్ని అంతా విశ్వం అన్న టేప్ రికార్డులో నుంచి చదువుతూ చూస్తూ ఆ ఆ సబ్జెక్ట్ అంతా చెప్తా ఉంటే ఈయన దాన్ని విఘ్నేశ్వరుల వారు చక్కగా రాశారు. అంటే విఘ్నేశ్వరుడు యొక్క శక్తి ఎంత గొప్పదో ఊహించండి ఒకసారి మీరు. చెప్పలు కొడతాం మహానుభావుడికి. అందుకే ఆయన ప్రథమ గణాధిపతి అయ్యాడు. ఆయన ఎందుకు ఆపకూడదు అన్నాడు. ఆపేవంటే నేను పెన్ను కింద పెట్టేస్తాను అన్నాడు. ఎందుకంటే నీ మైండ్ యాక్టివ్ అవుద్ది అన్నాడు. చూసారా, గమనించారా? ఇది చాలా లోతైన పాయింట్స్. ఇవి చాలా లోతైన జ్ఞానం కోణంలో ఆలోచిస్తే కనిపిస్తాయి అనమాట. సో విఘ్నేశ్వరుడు ఇచ్చిన ఆ మహాజ్ఞానాన్ని, మీకు డౌట్ రావచ్చు, ఏమండి ఆయన చెప్పడం ఎందుకండి, ఈయనే రాసేయచ్చు కదండి, ఈయనే చూసి ఈయనే రాయొచ్చు కదండి అంటే, ఏమండి సినిమా తీసేవాళ్ళు సినిమా తీయాలి, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి, అది ఆయన డ్యూటీ. ఈయన సహాయం అడిగారు కాబట్టి రాసిచ్చాడు. అందుకే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేదవ్యాసుల వారు ఇలా ధ్యానంలో కూర్చొని ఉంటాడు, పక్కనే విఘ్నేశ్వరుడు రాస్తూ ఉంటాడు ఒక పోస్చర్. దాన్ని కట్ చేసి విఘ్నేశ్వరుడు బొమ్మ తీసి గుడి ముందు పెట్టి, మన గుడికి ఎవరు వస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాడు, సాక్షి గణపతి అని మార్చేశారు. అసలు కాదు అది. సాక్షి గణపతి అంటే అది వేరే కథ ఉంటే ఉండొచ్చు, పక్కన పెడదాం. విఘ్నేశ్వరుడు వేదవ్యాసుల వారు ఈ పోస్చర్ ఎక్కడన్నా కనపడితే మీరు గుర్తు తెచ్చుకోండి. ఆహా, ఆ మహనీయుడు ఆ దివ్యలోకాల్లో ఉన్న జ్ఞానాన్ని చెప్తుంటే ఈ పరమాత్ముడు రాసి పెడుతున్నాడు. ఇట్స్ అ గ్రేట్ మాస్టర్స్ అని ఇద్దరికి నమస్కారం పెట్టుకోండి. దట్ ఈస్ నాలెడ్జ్. ఎంత అద్భుతమైన జ్ఞానామృతం కదా. అంత వాల్యుబుల్ భగవద్గీత. అయితే ఈ భగవద్గీత ఈరోజు ఏమైంది? అశోచనవ్యశోచత్వం అని వినపడుతుంటది. ఆపు, ఎవడో చచ్చిపోయాడేటి అంటారండి. ఇంత దారుణం. చచ్చిపోతే క్యాసెట్ పెడుతున్నారు ఈరోజు. అంటే ఇంక పోనీ అప్పుడన్నా వింటారని పాజిటివ్గా అనుకోవాలి. ఇంక మనం అంతకన్నా ఏం చేయలేం. మా ఇంట్లో నేను క్యాసెట్ పెట్టా. ఆపరా, ఎవడో చచ్చిపోయినట్టు ఏంటది అన్నారు. అంటే భగవద్గీత సావు క్యాసెట్టా? ఎవడన్నా చనిపోతే ఫస్ట్ ఎతికేది ఏంటో తెలుసా? భగవద్గీత క్యాసెట్ ఎతుకుతారు. అది పెడతారు బ్యాక్గ్రౌండ్లో, మ్యూజిక్ కొత్త ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ నమస్కారం పెట్టి దండేసి వెళ్ళిపోతారు. అంటే భగవద్గీత వినపడితే ఈ ఇంట్లో ఎవడో ఎగిరిపోయారు అని అర్థం. దేవుడా, ఎలా అయిపోయింది మన గీత. 2, ప్రతి ఇంట్లో ఒక మామగారు ఉంటారు. చాలా వరకు నా చిన్నప్పుడు మా మామగారు చూశారు. మా మామగారు తిండి ఎత్తుగా ఉంటుంది. ఏందని చూస్తే భగవద్గీత ఇంతలా ఉంటుంది, కింద పెట్టేస్తుంది. మామగారు రోజు రాత్రులు చదువుతుంది. రాత్రుల పూట తీసి చదువుతా ఉంటుంది. ఎందుకు అది చదువుతా అని అడిగాను నేను. నిద్ర బాగా పడుతుందిరా అనేది. అంటే భగవద్గీత ఏడుపు, విషాదాన్ని లేదా ఎవరో చనిపోయినప్పుడు పెట్టే చావు క్యాసెట్ కాదు. భగవద్గీత నిద్రపుచ్చే పుస్తకం కాదు. వైరాగ్యాన్ని బోధించే పుస్తకం అంతకన్నా కాదు. మన జీవితం అన్న యుద్ధాన్ని ఆత్మస్థైర్యంతో ఎలా దాటాలో చెప్పే అత్యంత విలువైన మహత్తరమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. అమెరికాలో పెద్ద యూనివర్సిటీలో అడిగిన 20 మార్కులు క్వశ్చన్ ఏంటో చెప్పనా? సమస్త సైన్యాన్ని వద్దని అర్జునుడు కేవలం సలహాలు మాత్రమే ఇస్తానన్న కృష్ణుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అని అడిగారు. 20 మార్క్స్ క్వశ్చన్ అది. ఊహించండి, పెద్ద యూనివర్సిటీలో వచ్చిన క్వశ్చన్ పిల్లలకి. నాకు ఫోన్ చేసి అడిగారు ఎందుకు అని. ఇంకేం చెప్తాం. ఇదే క్వశ్చన్ మన దానిలో మన పాఠ్య పుస్తకాలు ఇస్తే ఇది మత గ్రంథం అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, హిందూయిజం అన్నది మతం కాదు, హిందూయిజం. అది ఇజం. అన్ని జ్ఞానాలని తనలో ఇముడ్చుకున్న గొప్ప సముద్రం అది హిందూయిజం. అయితే అది మతం అయిపోయింది, పంచాయతీలు అయిపోతానే అది. అందుకనే దీన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి మిత్రులారా. ఎవడో బాబర్ 100 మందిని చంపాడు. చిన్నప్పుడు అలెగ్జాండర్ ఎన్నిసార్లు 14-17 దండయాత్ర చేశాడు. నేను చాలా గొప్పగా చదివాను దాన్ని. 17 సార్లు దండయాత్ర చేశాడంట. లాస్ట్లో అంట ఒక చీమ చెట్టు కొమ్మెక్కుతూ పడిపోతుంటే దాన్ని చూసి అప్పుడు 18వ సారి యుద్ధం చేసి గెలిచాడంట. ఎంత గొప్ప అని అనుకున్నాను అలెగ్జాండర్ స్టోరీని. దిక్కుమాలిన అలెగ్జాండర్ స్టోరీ. అంటే మనం ఏం కోల్పోతున్నామంటే మహావిజ్ఞానాన్ని కోల్పోతున్నాం కేవలం ఈ మతం అన్న పిచ్చిలో. మతాల పిచ్చి అవతల పారేయండి. జ్ఞానం ఎక్కడున్నా జ్ఞానమే. కనుక భగవద్గీత యొక్క దివ్య జ్ఞానామృతాన్ని ప్రతి పాఠ్యపుస్తకంలో చేర్చాలి. మనం చెప్పకూడదు దానికి. ప్రతి పిరమిడ్ మాస్టర్ భగవద్గీత నేర్చుకోండి, సామాన్య భాషలో బోధించండి. ఎందుకంటే 5000 సంవత్సరాల దాకా మీకు సమస్యలకు అందులో సొల్యూషన్స్ ఉన్నాయి. 5000 years, అప్ టు 5000 years. అంటే ఇక్కడ నుంచి 5000 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఓకే, మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే సాంఖ్యం
అండ్ విషాదం చెప్పుకున్నాం. ఈరోజు షార్ట్ కట్లో వెళ్దాం, ఎందుకంటే భగవద్గీత చెప్పే సమయం కాదు ఇది. ఓన్లీ క్రీమింగ్ వేస్తున్నాను. నేను నా 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 యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి, వంశీ సద్గురు మూమెంట్ వంశీ కిరణ్ అనుకోటండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది, అందులో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇదంతా నేను షార్ట్ కట్లో ఏ శ్లోకంలో ఏముంది, అర్జునుడు కృష్ణుడు మధ్య జరిగింది ఏంటి షార్ట్ కట్లో చెప్పాను. గీతా వికాసం అనేది ఉంటుంది, మీరు ఒక్కసారి దాన్ని ఫాలో అవ్వండి. ఈరోజు ఓన్లీ మనం క్రీమింగ్ తెలుసుకుందాం. ఓకే, మరొకసారి చప్పట్లు కొడదాం. మరి నాతో పాటు మా సద్గురు మాస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ, నా పేరు రాధిక, నాగర్ కర్నూలు నుంచి వచ్చాను. సార్ ద్వారా జ్ఞానం అందుకొని కాలాతీతంలోకి వెళ్ళి ఎన్నో కళలను చూసుకొని నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. నాకు ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా నేను బాధపడ్డది చాలా ఆర్థిక సమస్యలతోటి బాధపడ్డాను. కాలాతీతంలోకి వెళ్ళి నేను చేసిన, నా వాస్తవానికి నేనే కారణం కదా, మరి నేను డ్రీమ్స్ ద్వారా నా కర్మలన్నీ చూసుకొని పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన చేసుకొని ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను. అది సార్ వల్లనే. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. గురువు గారైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. రాజుగారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. నా పేరు స్వప్న, మహబూబ్ నగర్. నేను ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను, కానీ ఎక్కడికి అంటే అప్పుడు యూట్యూబ్, జూమ్ ఇవేవి లేకుండే. ఓన్లీ మనం వెళ్తేనే ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అప్పుడు ఇంట్లో కూర్చొని మనం ధ్యానం ద్వారా శక్తిని మాత్రమే తీసుకోగలుగుతాము అనేది తెలుసు, అంతవరకే నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైతే కరోనా టైంలో సార్వి బుక్స్ జూమ్ ద్వారా వినడము, వేరే మాస్టర్స్ చెప్పేటప్పుడు వినడము, అసలు ఏంటి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, దేనివల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను, మనకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి నేనేం పాపం చేశానో ఏమో ఇలాంటి కర్మ అనుభవిస్తున్నాను అని మనకు అనిపిస్తుంది. మరి అలాంటిది నేనేం చేశాను అని, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి, రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నమాట. అసలు ఉదయం లేచిన తర్వాత అసలు అడుగు వేసేదాన్ని కాదు. అంటే మనం ధ్యానం ద్వారా కూడా అన్నీ తగ్గించుకోవచ్చు, కానీ మనకున్న టైంలో మనం ఎక్కువసేపు ధ్యానం చేయలేం. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాము, ప్రాపంచికంగా అన్ని బాధ్యతలు ఉన్నాయి, అన్నీ నిర్వర్తిస్తూ మనం ఎక్కువ గంటలు ధ్యానం చేయలేం. కానీ మళ్ళీ ఇవన్నీ ఎలా మనం దాటగలుగుతాం అన్నప్పుడు మనకు వంశీ సార్ షార్ట్ కట్ వేలో, అంటే ఎప్పుడైతే అన్నీ అప్డేట్ అవుతున్నాయో సార్ చెప్పే జ్ఞానం కూడా, అంటే మనం ఇవి ఎలా సమస్యలు తీర్చుకోవచ్చు, మరి అన్ని గంటలు ధ్యానం చేయలేని స్థితిలో మనం ఎలా దాన్ని మార్చుకోవచ్చు అంటే, సార్ కళల ద్వారా మన గత జన్మలో చూసుకొని మనం ఏం కర్మ చేస్తే ఇలాంటి బాధపడుతున్నామో అనేది సార్ చెప్పే సబ్జెక్ట్ ద్వారా అది తెలుసుకొని అది ఫాలో అయ్యి ఆ కళలను చూసుకొని దాని ద్వారా మళ్ళీ ఆ కళలో ఎవరెవరిని బాధ పెట్టామో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తూ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉంటూ అవన్నీ మార్చుకుంటూ మనం ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా కర్మ క్లియర్ అవుతూ ఉంది. అలా హెల్త్ ఇష్యూస్ నేను తగ్గించుకున్నాను. ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ఆ కళలో మనకు కర్మలే కాకుండా మన అంతర్గుణాలను అన్నీ కూడా చూయిస్తారు. మనం అందరికీ చెప్తున్నాం ఇది ఇలా చేయాలి, శాకాహారిగా ఉండాలి, ఇలా ఉండాలి, ఒకరిని జడ్జి చేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు అని చెప్తున్నాం. కానీ మరి మన అంతర్గుణంగా ఎలా ఉన్నామో అనేది ఆ కళల ద్వారానే మనల్ని మనం మార్చుకుంటూ ఇంకా ఒకరికి గైడ్ చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, అలాగే రాయజగపతి రాజు గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మానస, నేను జడ్చర్ల నుంచి వచ్చాను. నేను సద్గురు మూమెంట్లో వర్క్ చేయడం 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకంటే నా ధ్యాన పరిచయం 2016 నుంచి స్టార్ట్ అవుతుంది.
అయితే ధ్యానంలో అందరూ కూడా సమస్యలు ప్రాబ్లమ్స్ కోసం వస్తారు కదా, నేను అలానే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం నాకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దీనికి మించింది అతీతంగా ఇంకా ఏదో ఉండి తెలుసుకోవాలని ధ్యానం చేస్తూ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటిదంటే, ఆత్మ అంటే ఎవరు, భూమి మీదకి ఎందుకోసం వచ్చాము, జ్ఞానం అంటే ఏంటిదని నేను ఇలా థాట్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నాను. సంకల్పం, ఏ సమస్య కోసం కాకుండా. అయితే నాకు ఏ అనుభవాలు వచ్చేది కాదు, కానీ పత్రి సార్ కలలో వచ్చేవాడు. ఏవో హాస్టల్లో కళకు వెళ్ళడము, మాస్టర్స్తో కలవడము, ఎన్నో ఎక్స్పీరియన్స్ వచ్చేవి. అయితే ఒకసారి పత్రి సార్, నేను జ్ఞానం కావాలి సార్ అని కలలో కూడా అడిగాను. అంత తపనతో ధ్యానం చేశాను. అవునా, సరే ఒక 6 నెలలు ఆగు, నువ్వు జ్ఞానం అంటే ఏందో తెలుసుకుంటావని చెప్పాడు. అలా నేను పత్రి సార్ది ఆ మాట పట్టుకొని అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ కోవిడ్ టైంలో వంశీ సార్ది క్లాస్ విన్నాను. అక్కడ సారు 72 శ్వాసల జ్ఞాన సిద్ధి ద్వారా ఆత్మజ్ఞానం పొందొచ్చు, అంటే ఎన్లైట్మెంట్ ఎలా పొందొచ్చు అని. కరెక్ట్గా నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఎన్నో అనుభవాలు, నేను గత జన్మలు ఎన్నో చూసుకున్నాను. అంటే ఆ గత జన్మల్లో ఎన్ని తప్పులు చేశాను, నాకున్న సమస్యలకు అసలు జ్ఞానం అంటే ఏంటిది అని ప్రతి ఒక్కదానికి నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని. మాస్టర్స్ డ్రీమ్స్ ఇచ్చేవారు. అలా పత్రి సారు ఇప్పుడు ఈ కళల ప్రాజెక్ట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు ఏంటిదంటే, అందరు కళలు ఎందుకు, ఏముంటుంది కళలో, ధ్యానం చేస్తే వచ్చే అనుభవాలు, కళలు కళల్లా వదిలేయాలన్నారు. అయితే ఇది నిజమా కాదని నేను మళ్ళీ పత్రి సార్నే క్వశ్చన్ వేసుకున్నాను. మళ్ళీ ఈ వర్క్ నాకు ఇష్టం అనిపిస్తుంది, నేను ఎంతో లాభం పొందుతున్నాను, తెలుసుకుంటున్నాను, మళ్ళీ ఇది సత్యమా అసత్యమా అని అడిగాను. అలా ఒక రోజు కళలో నాకు ఏమొచ్చిందంటే, పత్రి సార్ ఒక దగ్గర కూర్చున్నాడు, వంశీ సార్ ఇద్దరు కూర్చున్నారు. నేను ఒక దగ్గర కూర్చొని వంట కూరగాయలు తరుగుతున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, వంశీ సార్ పత్రి సార్ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ కర్మ అంటే ఏంటిది, ఎలా కర్మ చేస్తారు, ఫలితం ఎలా అనుభవిస్తారని. అప్పుడు నేను పత్రి సార్కి చెప్పాను, నేను కూడా చూసుకున్నాను ఎన్నో కర్మలు ఇలా వంశీ సార్ ద్వారా అని. అయితే అప్పుడు నాకు సార్ వచ్చి ఏం చేశాడు, సార్ చెయ్యి వంశీ సార్ చేయిలో పెట్టి నీవు తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ఈ గురువు ద్వారానే దొరుకుతుందని. ఇంకా అప్పటి నుంచి ఇంకా నా మలుపు మారిపోయింది. ఇంకా నేను ఎవరు ఏమి చెప్పినా సరే దీని ద్వారానే ఎన్లైట్మెంట్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో భాగంగా సార్ ఏం చేశాడంటే కౌన్సిలింగ్స్ ఇచ్చాడు, డ్రీమ్స్ డికోడింగ్ చేయడం, నాది నేను సొంతంగా తెలుసుకుంటూ ఎదుటి వారి గురించి కూడా తెలుసుకుంటూ, ఓకే కర్మ అంటే ఇలా ఉంటుందా, గుణాలంటే ఇలా ఉంటుందా, సమస్యలంటే ఇలా ఉంటాయా, అంటే అనుభవ జ్ఞానం అన్నది ఒకటి ఉంటుంది కదా. నేను మొదటి నుంచి దాన్నే పట్టుకున్నాను. అది కూడా ఎక్కడి నుంచి పట్టుకున్నానంటే కళల ద్వారానే పట్టుకున్నాను. కళ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఆన్సర్ వచ్చింది కావాలి, క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ కావాలంటే ఒక బుక్ ద్వారా తీసుకోవచ్చు, ఒక వీడియో ద్వారా తీసుకోవచ్చు, లేదా ఎవరైనా చెప్పినప్పుడు, ఒక మాస్టర్ చెప్పినప్పుడు తీసుకోవచ్చు. ఇదే నేను కళల ద్వారా తీసుకుంటాను. నాకు ఏది అవసరం వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా నేను హాస్టల్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతాను. నాకు ఇచ్చేది ప్రతిదీ నా జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చాను కదా, నేను 7 సంవత్సరాల కిందట ఇది ఇక్కడ చూశాను. అంతవరకు నాకు రాయజగపతిరాజు సార్ అంటే ఎవరో తెలియదు, ఈ పిరమిడ్ అంటే ఏందో తెలియదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ప్రకృతి వ్యాలీకి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి చూశాను. అదే ప్లేస్లో నేను అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాను. అప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ అవుతూ ఉంటే సార్ హారతి ఇస్తూ నాకు కనిపించాడు. అంటే ప్రతిదీ కూడా నేను కళల ద్వారా ఎంత జ్ఞానం పొందుతున్నాను అన్నది నాకు నేనుగా తెలుసుకుంటున్నాను. ఇది మాస్టర్స్ సద్గురు మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటున్నది. అలాగే భౌతికంగా చాలా మార్పు అన్నది కనిపిస్తుంది దీనిలోకి వచ్చినాక. కానీ అంతర్గుణాలు ఉంటాయి, ఎన్నో జన్మల్లో వాసనలు ఉంటాయి. అవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే, మనం అంటే నేను నా అనుభవం ఇది, కళల ద్వారా నేను ఈజీగా తెలుసుకోగలుగుతున్నాను. ఓకే నాలో ఈ లోపం ఉందా, ఈ గుణం ఉందా, ఈ అసూయ ఉందా. కర్మం చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేశాను. అలాగే మాకు కౌన్సిలింగ్స్ కూడా వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు, ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఎదుటి వారికి చెప్తూ నేర్చుకుంటూ ఉన్నాం. ఇంత మంచి అవకాశం మాకు వంశీ సార్ ఇచ్చారు సద్గురు మూమెంట్ తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు, రాయజగపతిరాజు గారికి ఆత్మ ప్రణామాలు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు కళ్యాణి. నేను
ఎన్టీపీసీ రామగుండం నుండి వచ్చానండి. నేను ధ్యానంలోకి వచ్చి 5.5 years అవుతోంది. వచ్చాకే ఒక 2-3 monthsకి అంటే ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను చాలా బాధలో ఉండి వచ్చాను. ధ్యానం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో తెలీదు. బాధపడ్డము, ధ్యానం చేయడము, పడుకోవడం ఇంతే. ఎప్పుడైతే సార్ది స్వప్న రహస్యాలు క్లాస్ విన్నానో ఇంకా ఓకే ఇది చెయ్యాలి అంటే అప్పటి వరకు ఎంతో మంది మాస్టర్స్ క్లాస్ విన్నాను నేను. కానీ నా ప్రశ్నలకు ఎక్కడ సమాధానం దొరకలేదు. సార్ క్లాసులు యూట్యూబ్లో విన్నాక అసలు నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, నేను ఎందుకు ఇలా ఈరోజు బాధపడాల్సి వస్తోంది అనే విషయాన్ని కళల ద్వారా చూసుకోవచ్చు అన్నప్పుడు అలా వెళ్ళి చూసుకొని వచ్చి నా సమస్యలో నుంచి బాధలో నుంచి బయటకు వచ్చినప్పుడు సార్ ఇచ్చింది ఏంటి అంటే, నువ్వెలా బాధలో నుండి బయటకు వచ్చావో అలాగే ఇతరులను కూడా నువ్వు నీ అనుభవాన్ని జ్ఞానంగా పంచు అని చెప్పారు. అలా చాలా మందికి కౌన్సిలింగ్స్ ఇస్తూ కళల్ని డీకోడ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నాం, మేము నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు ఓ క్లాస్ చెప్తూనో ఇలా. అయితే సార్ నిన్న భగవద్గీత ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నిన్న అనే కాదు, ఏంటి కృష్ణుడు నీ పన్ను చెయ్యి ఇంకా ఫలితం మీద. నాలో ఏంటి అంటే నేను ఇది చేస్తున్నాను ఇంకా రావట్లేదు, నాలో మార్పు రావట్లేదు అని ఒకటి, లేదా నేను చేస్తున్నాను అన్న ఈగో, అహం. అయితే కళలు అన్నాం కదా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఏ చిన్న సేవ చేసినా ఏది చేసినా నేను సేవ చేశాను అన్న ఒక థాట్ ఎప్పుడైతే పొరపాటున కూడా వస్తుందో ఆ రోజు దానికి సంబంధించిన కర్మ చూపించేస్తారండి. నేను యాక్చువల్గా ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ వచ్చాను. వచ్చినప్పుడు నేను ముందుగా ఏంటి వెళ్ళాలి, నా వల్ల అయినా సేవ చేయాలి అని అనుకున్నాను. కానీ వచ్చే ముందు అంటే నా ఆత్మ ఏం చేస్తుంది అంటే, వెళ్ళి అహంలోకి నేను చేశాను అంటే మనల్ని మనం మార్చుకోవడము, ఆ గుణాన్ని జీరో చేసి ఫలితాన్ని దైవానికి వదిలేసి మన పని మనం చేయాలి అన్నారు కదా. అలా ఒక జన్మలో ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వేరే దగ్గర అమ్మడం చేశానండి. అది చూశాక ఓహో నువ్వు చేయడానికి వెళ్తున్నాను సేవ అంటున్నావు కదా, సేవ కాదు నువ్వు చేసుకునేది ప్రాయశ్చిత్తం మాత్రమే. అంటే మనం చేసే ప్రతి సేవ, నాకు అర్థమైంది మాత్రం ఇది, మనం చేసే ప్రతి సేవ కూడా గత కాలానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం మాత్రమే. సో అది ఎప్పుడైతే అర్థమైందో ఆ రోజు నుంచి నా ఆలోచన విధానం మారిపోయింది. ఎక్కడైనా పొరపాటున అనిపించినా సరే నేను చేసిన దానికే కదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఇదే కదా, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నీకేది రావాలో అది వస్తుంది అంటారు కదా. అదిగో అలా ఆ విధంగా కర్మల్ని చూసుకుంటూ సమస్యల్ని దూరం చేసుకుంటున్నాము. అలాగే అంతరంగంలో ఏ గుణమైతే గత కాలంలో నుంచి ప్రేరేపిస్తుందో దానికి సమాధానం ఎలా ఇవ్వాలి అంటే జ్ఞానం ద్వారే ఇవ్వాలి. నువ్వు చేస్తున్నావంటే ఆ రోజు నువ్వు చేసిన దానికే కదా ఇప్పుడు నువ్వు చేసేది ఇదంతా అని ఎప్పుడైతే మన మనస్సుకి మనం సమాధానం ఇస్తామో ఆ రోజు మనలో పరివర్తన స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ సద్గురు మూమెంట్కి వచ్చాక వంశీత్ సార్ ద్వారా మేము నేర్చుకొని మమ్మల్ని మేము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ సార్కి మాకు గైడెన్స్ చేస్తూ ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అవకాశం ఇచ్చిన రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. వీళ్ళు కొంతమంది మాస్టర్స్ ఇలాగా దాదాపు 80 members ఆన్లైన్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. అయితే వీళ్ళు ఇందా నుంచి కళలు అంటున్నారు కదా, కళలు అంటే కాలాతీతం అనమాట. ధ్యాన సాధన ద్వారా కాలాతీతంలోకి వెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ధ్యానానికి ఆనాపానసతి ధ్యానానికి అంత గొప్ప శక్తి ఉన్నదని చెప్పడానికి వీళ్ళు ఎగ్జాంపుల్. ఇలా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో కాలాతీతంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలైన్ చేసుకునే విధానాలు ఉన్నాయి. సో ఆ సబ్జెక్ట్ వేరు. వీరు ఇక్కడే ఉంటారు. మీరు మధ్యాహ్నం దాని మీద ఎవరికన్నా కౌన్సిలింగ్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ కళల గురించి నేర్చుకోవాలన్నా వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి మనం గీతలోకి వెళ్దాం. ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగంలోకి వెళ్దాం. మనకు కరెక్ట్గా 20 నిమిషాలు టైం ఉంది. 3వ అధ్యాయం కర్మయోగం. కర్మ అనగానే మనందరికి వచ్చే నెగిటివ్ మైండ్ కర్మ అంటే పాపము అని, కర్మరా బాబు అని అలవాటైపోయింది. కర్మ అంటే పాపము కాదు, కర్మ అంటే పని. అంటే మనం చేసే పనిని కర్మ యోగము అన్నాడు భగవంతుడు. అంటే యోగము మీకు ప్రతి అధ్యాయానికి యోగం అని ఉంటుంది. విషాద యోగము, సాంఖ్య యోగము. యోగం అంటే కలయిక, అంటే దానితో మనం కనెక్ట్ అవ్వాలని అర్థం. సో
చాలా మంది బుక్స్ తెచ్చుకున్నారు కాబట్టి కొన్ని నేను షార్ట్ కట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఎందుకంటే భగవద్గీత అనగానే ఇలా చెప్పుకుంటూ కథలాగా వెళ్ళిపోయేది కాదు, మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి అందులో. కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. సాంఖ్యయోగం అని పెట్టుకోండి. సాంఖ్యయోగంలో మీకు మెయిన్ షార్ట్ కట్లో పాయింట్స్ చెప్తాను. 4వ శ్లోకంలో కర్మాచరణ త్యజించవద్దు అంటాడు. కీ పాయింట్ ఇది. కర్మాచరణ మీరు జస్ట్ పాయింట్లు నోట్ చేసుకోండి, 4 అని వేసుకోండి చాలు. నేను ఇంటికి వెళ్ళి మీరు చదవాల్సిన పాయింట్స్ చెప్తున్నాను. 4వ శ్లోకం. 6వ శ్లోకంలో మిథ్యాచారి అంటాడు. మిథ్యాచారి పదం నోట్ చేసుకోండి, మిథ్యాచారి. దీని మీద చెప్పుకుందాం కాసేపు. మిథ్యాచారి అని ఎవరినంటాడు తెలుసా? ఆయన ఎవడైతే కర్మను చేయకుండా, కర్మ అంటే పని చేయకుండా సంకల్పాలు పెడతాడో వాళ్ళందరూ మిథ్యాచారులు. ఈ మధ్యన అన్ని చోట్ల మనీ మేనేజ్మెంట్ క్లాసులు జరుగుతున్నాయి. మనీ మేనేజ్మెంట్, నాకు డబ్బు రావాలి అని ఒక చెక్కు మీద 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు రాసి నాకు 1,00,000 వచ్చేస్తుందని. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, పెద్ద లెటర్ ఉంది దాని మీద. ఆమెకి అప్లికేషన్ అనమాట, గవర్నమెంట్కి యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టింది జాబ్ కోసం. జాబ్ వచ్చేసింది, నీకు అపాయింట్మెంట్ ఇచ్చేసాము. ఒక అప్లికేషన్ కింద ఆమె అప్లికేషన్ పెట్టింది, కింద జాబ్ ఇచ్చేసాము. ఇట్లు ఆయన పేరు ఏదో డైరెక్టర్, యూనివర్సిటీ డైరెక్టర్ జాబ్ ఇచ్చినట్టుగా లెటరు ఉంది, స్టాంపు. ఆ స్టాంప్ ఏదో వేసింది. నేను అన్నాను, నాకు అర్థం కాదు ఈ లెటర్ ఏంటి అన్నది, గోడకు అంటించింది అనమాట. నేను రోజు దీన్ని చదువుతాను సార్, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది సార్ అందే. వీళ్ళు ఎవరు తెలుసా? మిథ్యాచారులు. భగవద్గీత ఖచ్చితంగా శ్రమ చేయమంటుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడు అనదు భగవద్గీత. నువ్వు సంకల్పం పెట్టుకో, తప్పు కాదు, నేను ఇది సాధించాలి, విశ్వమా నాకు సహకరించు, అంతే. అంతేగాని రోజు వత్తది అంటే రాయ్ అంటే వస్తుందా? చెప్పండి. ఏదో సినిమాలో ఆలి పొద్దున్నే లేచి లక్ష్మీ మమ్మీ డబ్బులు అంటుంటాడు. పైన బ్రహ్మానందం కోవేశ్వర్ల, ఆయన విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవి అనమాట. స్వామి నా బిడ్డ రోజు డబ్బులు ఏడుస్తున్నాడు, అలా ఇవ్వకూడదు దేవి, వాడు పని చేయాలి అంటాడు ఆయన. స్వామి నా బిడ్డ బాధ చూడలేకపోతున్నాను స్వామి, ఇస్తాను స్వామి అని. నువ్వు ఇచ్చినా వాడికి అది అంటది దేవి అంటాడు. లేదు నేను ఆగలేని ఇచ్చేస్తానని ఓ మూటకి ఎందుకు వేస్తుంది వీడికి. అప్పుడు దాకా నడుచుకుంటూ వెళ్ళి కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుందని కళ్ళు మూసుకొని నడిచి ఆ మూటను తొక్కుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ మిథ్యాచారులు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కష్టపడి పని చేయండి. అదృష్టం అనే మాట పచ్చి అబద్ధం. అదృష్టం అది వేరే కథ. వాడు పని చేసినా పని చేయకపోయినా వాడికి వస్తుంది, వాడు అదృష్టవంతుడు. ఇదిగో మన రాజుగారు అదృష్టవంతుడు. చూడండి, ఆయన డబ్బులు ఉండవు. మళ్ళీ మన కొత్త ఒక అతను వచ్చాడు, 13 లక్షలు తన సొంత డబ్బులు పెట్టుకొని ఆయనకి అప్పు తెచ్చి మరి ఇదిగో టెంట్లు సెటప్ అని తెచ్చాడు. అది అదృష్టం. కానీ కష్టపడి పని చేసేవాడికి దురదృష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కనుక మనం కర్మను చేయాలి. కర్మని చేసేయడమే నీ కర్తవ్యం అంటున్నాడు ఈ శ్లోకంలో. ఒకవేళ కర్మను చేయకుండా మైండ్ ఉపయోగించే వాడిని ఏమంటున్నాడు తెలుసా? మిథ్యాచారి. మిథ్య అంటే వాడి వల్ల ఏ ఉపయోగం ఉండదు, భూమి మీద వాడి వల్ల తిండి దండగ అనమాట. ఊరికే కూర్చొని సంకల్పాలు పెడతా ఉంటాడు. నిన్న ఒక ఆమె వచ్చింది, ఏమండి ఇక్కడ ఒక 200/200 పిరమిడ్ రావాలండి, నేను సంకల్పించుకున్నానండి అందే. అయితే నేనేం చేయాలన్నా, మీరు దీని మీద పని చేయండి అందే. నువ్వు తినేసి పడుకుంటావా అన్నాను. నీకు సంకల్పం నేను ఎందుకు పని చేయాలమ్మా? నువ్వు పని చేయి, నీకు సపోర్ట్ ఏమని ఇస్తాం, నువ్వేం చేయాలి అది చెయ్యి. కాదండి మనం సంకల్పిస్తే విశ్వమే దిగి వస్తుందండి అంది. నీ మొహం వస్తుంది, ఏం రాదు. విశ్వం ఆల్రెడీ డిసైడ్ చేసింది, దానికి నువ్వు అడ్డు పెట్టావు. నీ సంకల్పం ద్వారా తీసాక అది కిందకి దిగుతుంది. అర్థమవుతుందా? మీ సంకల్పాల వల్ల విశ్వం నడవదు. నడిచే విశ్వానికి మీరు అడ్లు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్ద పిరమిడ్ రావాలి, గురుగారు ఏం చేస్తారు తెలుసా? సంకల్పం పెట్టి ధ్యానం చేయమంటారు. మనందరం కూర్చొని ఓ అనంత విశ్వమా ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుంది అని మనం సంకల్పించాం అనుకుంటే కొన్నాళ్ళు పిరమిడ్ వస్తుంది. వీళ్ళందరూ అనుకుంటారు నా సంకల్పం వల్ల పిరమిడ్ వచ్చింది అనుకుంటారు. కాదు, దీని వెనక రహస్యం చెప్తా. అక్కడ ఒక పెద్ద మెగా పిరమిడ్ రావాలి అనేది విశ్వం యొక్క నిర్ణయం. కానీ వత్తదా రాదా, అది అవుతుందా అవదా అని మన మైండ్లు పెడతాం కదా. అందుకని మనమే ధ్యానం చేసి మన నెగిటివ్ని మనం వెనక్కి లాగేస్తాం, అప్పుడు అది కిందకి దిగుతుంది. అది సీక్రెట్. సంకల్పం అంటే వికల్పాలు పెట్టకుండా ఉండడం, అది రహస్యం. అది భగవద్గీత చెప్తుంది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే మిథ్యాచారి. పదం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎవడన్నా వచ్చి అలా చేయి డబ్బులు వచ్చేస్తాయి, గాల్లోకి చూసి నువ్వు అనుకో వచ్చేస్తాయి అన్నాడంటే మీరేమనుకోవాలి? ఓహో ఇడో మిథ్యాచారి అనుకోవాలి. ఈ పదాలు మర్చిపోదండి, చాలా అద్భుతమైన పదాలు ఇవి, మన తెలుగు భాషలో మనకు లభించిన పదాలు అనమాట. తర్వాత 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. 7వ శ్లోకం కూడా చదవండి. అనాసక్త భావ కర్మలు చేయాలి. భావం అనాసక్తంగా ఉండాలి. అంటే నువ్వు కర్మం చేయాలి కానీ అనాసక్తిగా ఉండాలి.
ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నానండి. ఈ క్లాస్ చెప్తూ నేనేం చేస్తాను, ఒక కర్మం చేస్తున్నాను. దీని మీద నాకు ఆసక్తి ఉండకూడదు. అమ్మో నా క్లాస్ అయిపోయింది, ఇంతమంది వినేశారు, వీళ్ళందరూ నా వాళ్ళు అయిపోయారు, ఇంక నన్ను పైకి లేపేశారు, నేనే నెంబర్ 1 అనుకున్నాను అనుకో, మళ్ళీ నేను ఇంకో గొయ్యి తవ్వుకున్నట్టే. అంటే కర్మని చేసి నిన్నేం చెప్పుకున్నాం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలిష్ చెప్పుకున్నాం. కర్మని చేయి, ఫలితం యూనివర్స్కి వదిలే, అది ఓకే. ఈ రోజు నువ్వు కర్మని చేయి, అనాసక్తిగా చేయి. నేను ఇంత పెద్ద ప్రోగ్రామ్ చెయ్యాలి, మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తారు, ఇల్లు కట్టుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ అనాసక్తిగా చేయమంటున్నాడు ఆయన. ఒకవేళ ఆసక్తి పెట్టారనుకోండి, ఆసక్తి అంటే ఇంటెన్షన్, ఆసక్తి పెట్టారనుకోండి మీకు తెలియకుండానే మీరు దాని మీద కనెక్ట్ అయిపోతారు, దాని మీద మీకు మోహం కనెక్ట్ అవుతుంది, దాని మీద మీకు బాండింగ్స్ తయారు చేసుకుంటారు. దానివల్ల ఏదో రోజు మీరు దాన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో రోజు వదలాలి, ఎక్కడో చోట వదలాలి వద్దా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. రామదాసుని తీసుకుందాం. రామదాసు రామాలయం కట్టాలి, రామాలయం నేనే కట్టాలి, నేను కడితేనే రాముడు నా రాముడు అని ఆయన తపస్సు చేశాడు. రామాలయం దానికి ఆయన ప్రణాళిక వేశాడు, డబ్బులు కలెక్ట్ చేశాడు. తర్వాత తానిషా మహారాజు వచ్చాడు, ఆయన లోపలేశాడు. తర్వాత రాముడిని ప్రార్థించాడు, రాముడు వచ్చాడు, విడిపించాడు. రామదాసుకి రాముడు ఒక ఆఫర్ ఇస్తాడు. నాయన నువ్వు చాలా ఎన్లైటెడ్గా ఉన్నావు, చాలా గ్రేట్, నువ్వు ఎక్కడ డెడికేషన్తో నువ్వు చేసావు కనుక నీకు సత్యలోకం ఇచ్చేస్తున్నాను వెళ్ళు అంటాడు. సత్యలోకం గుర్తుపెట్టుకోండి, బంపర్ ఆఫర్, రామదాస్కి వచ్చిన బంపర్ ఆఫర్ ఇది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన సత్యలోకాన్ని అడ్మిషన్ ఇస్తాడు. నేను వెళ్ళను అంటాడు, ఎందుకంటే నా రామాలయం పూర్తి కావాలి కదా అంటాడు. అనాసక్తి అంటే అక్కడ రామదాసుకు ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది కాబట్టి అది అయిపోయింది అనుకోవచ్చు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి అదే మీకు బంధం అవుతుంది. అంటే రాముడు ఇచ్చిన సత్యలోకాన్నే రామదాసు కాదన్నాడు. మామూలు కథల్లో అయితే అక్కడ రాముడు పూజ లేదు కాబట్టి నేను వెళ్ళన్నాడని అది ఇది అంటారు. బట్ అది పక్కన పెట్టండి, రాముడు అంటే హయ్యర్ డైమెన్షన్ మాస్టర్, ఆయన ఏమిస్తే అది ఎస్ అనాలి. ఇప్పుడు నాయన నువ్వు ఈ ప్రకృతి వ్యాలీ వదిలేనానా, వదిలేయాలి. ఎప్పుడు వదలగలవు, అనాసక్తిగా ఉంటే. అనాసక్తి అన్న పదం మీరు బాగా నోట్ చేసుకోండి. ఇందాక మిథ్యాచారం అని చెప్పాం కదా, ఇప్పుడు అనాసక్తి అన్న పదం పెట్టుకోండి. అంటే ఇంకా చెప్పాలంటే మీ ఆయన నీకు వడ్డానం తెచ్చిస్తే నువ్వు అనాసక్తిగా తీసుకోవాలి. అర్థమైందా? అవుద్దా? అనాసక్తిగా తీసుకోకుండా ఆసక్తిగా తీసుకున్నావు అనుకో, దాని మీద నీకు ఇంటెన్షన్ పెరిగిపోతుంది, దాన్ని బీరువాలో పెడతావు. తర్వాత అది నీ వాళ్ళకో నీ పిల్లలకో ఎవరో ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు దాంతో పాటు నీ వేవ్ లెంగ్త్ వెళ్ళిపోతుంది. దాని పేరే ప్రాణము. అంటే నీ బంగారంతో, నీ బట్టలతో, నీ ఆస్తులతో, నీ ఏదైతే వ్యక్తిగత సమూహం వాటన్నిటి మీద నీ ప్రాణం వెళ్ళిపోయింది. నీ ప్రాణం ఎప్పుడైతే అక్కడ ఉందో నీకు ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోదు. నువ్వు మంచంలో ఉండాల్సిందే. రాక్షసుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టుగా నీ ప్రాణం అక్కడ ఉంటుంది. అంత డేంజర్ ఉందండి. దాన్ని అంతా కలిపి భగవానుడు ఒక్క పదంలో చెప్పాడు, అనాసక్తి కర్మలో అన్నాడు. సింపుల్. ఎంత అద్భుతమైన పదం చెప్పకూడదు ఒకసారి అనాసక్తి పదానికి. ఒకవేళ ఆసక్తి పెడితే ఏమైందండి, ఆసక్తి మా ఆసక్తికి మీకేంటంటే అంటే నో ప్రాబ్లం. ఈ ఆసక్తి నీకు ఇంటెన్షన్గా మారుతుంది, ఇంటెన్షన్ తృష్ణగా మారుతుంది. దాన్ని తృష్ణ అంటాడు బుద్ధుడు. తృష్ణ, పవర్ ఆఫ్ ఇంటెంట్. అది మారిపోయి మీరు ఎర్త్ బౌండెడ్ సోల్ అయిపోతారు. అర్థమైందా మీకు? ఒక అత్తగారికి 7 వారాల నగలు ఉన్నాయి, కొత్త కోడలు వచ్చింది, 7 వారాల నగలు ఇచ్చింది. ఇచ్చి అదిగో అమ్మాయి ఈ నగలో మా అత్తగారు పెట్టింది, నా నగలో నీకు జాగ్రత్తగా ఇస్తున్నాను అని ఇచ్చింది. ఇచ్చేటప్పుడు చక్కగా అందరి ముందు ఇచ్చింది. ఇచ్చేసింది కదా, కొన్ని రోజుల తర్వాత ఆ కోడలు అంది, అత్తగారండి ఇవన్నీ పిచ్చి ఫ్యాన్సీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది, మాకు దీన్ని మార్చుకుంటానండి అంటది. ఒప్పుకుంటుంది అత్తగారు? నీ కాళ్ళు ఎరగొడతాను, అది మా వంశం, మా ఆచారం, అవి ముట్టుకోవద్దు, అట్నే ఉండాలంటది. అంటే మరి ఇచ్చేసింది కదా, ఆసక్తి. ఏమండి అసలు ఈ ఒక్క శ్లోకానికే 3 రోజులు పెట్టిద్దని చెప్పడానికి. నన్ను గంట ఇచ్చి మనం చెప్పమంటే ఏం చెప్తాం? అందుకని ఓన్లీ పరిచయం అంతే. మీరు ఈ శ్లోకాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళా కిందనున్న తాత్పర్యం చదివండి చాలు. ఆసక్తిలో నుంచి అనాసక్తి రమ్మంటున్నాడు ఇక్కడ. ఈమె ఏం చేసింది, ఆ 7 వారాల నగలు కోడలు రోజు వారానికి ఒకసారి నెలకు ఒకసారి చెక్ చేస్తారు, నాకు తెలిసి ఇవన్నీ ఉన్నాయా, ఉన్నాయి, మళ్ళీ లోపల పెడతారు. ఒకరోజు వన్ ఫైన్ మార్నింగ్ అత్తగారు చనిపోయింది. 4 రోజులు భోజనాలు అయిపోయినాయి, ఏడుపులు అయిపోయినాయి, పెడపప్పులు అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి, అంతా హ్యాపీ అయిపోయింది. ఆ తగులు కూడా అయిపోయినాయి, నవ్వులు అయిపోయినాయి, ఆ నవ్వులు స్టార్ట్ అయినాయి, ఏడుపు అయిపోయి నవ్వులు స్టార్ట్ అయింది.
పోగానే 13వ రోజుతో అయిపోద్ది అంతా. మీ సినిమా గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా 13వ రోజు తద్దినం చేస్తారు కదండి. అంటే చిన్నపిల్లలు అయితే ఓకే, ఇల్లంతా విషాదంలో ఉండొచ్చు. ఏ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు 13వ రోజు భోజనాలు పెట్టేటప్పుడు ఏడుస్తూ పెట్టడం మీరు ఎప్పుడన్నా చూసారా? పిన్ని గారు ఇంకొంచెం సాంబార్ వడ్డించుకోండి అంటారు, లడ్డు వేసుకోండి అంటారు. ఏదో పెళ్ళిళ్ళ తద్దినమిల్లా అర్థమేదో. అంటే మన బతుకు అక్కడతో క్లోజు. ఈ కోడలు ఏం చేస్తుందండి, 13వ రోజు తర్వాత పోనీ నెల రోజుల తర్వాత ఏం చేస్తుంది? చేసే మొట్టమొదటి పని ఏంటి? అబ్బా కరిగిస్తుంది. కరెక్ట్ చెప్పాం మనం. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లో కరిగిస్తుంది నగలో. మీరు మధ్యలో వెళ్ళలేదు కదా, 7 వారాల నగలు అనమాట. కరిగించి కొత్త నగలు చేసుకుంటుంది. ఈమె అత్తగారు చనిపోయింది కదా, ఆమె ప్రాణం ఎక్కడుంది? ఆసక్తి మీద ఉంది. ఆసక్తి ఎక్కడుంది? నగల మీద ఉంది. ఇప్పుడు ఈమె నగలు కరిగిస్తుంది కదమ్మా, కరిగించేటప్పుడు మంటలేస్తారు కదా, ఆ కరుగుతున్నప్పుడు ఈ ప్రాణం కూడా కరుగుతుంది. దాని పేరే నరకము. యమధర్మరాజు బాండీలో ఏంచుతాడు అంటారే, నూనె ఏమన్నా ఫ్రీగా ఉంది అనుకున్నారు? పైన ఇంత బాడీని ఏంచాలంటే ఎంత నూనె కావాలి రాజుగారు? మాకే 10 లీటర్ల నూనె వస్తే 2వ రోజుకి అయిపోతుంది, తిని పారేస్తున్నారు సాయంత్రం కల్లా. స్టేజ్ దగ్గర ఏమో 500 మంది ఉన్నారు, భోజనాల్లోనే 1000 మంది ఉంటున్నారు. ఇలా లాజిక్ అర్థం కావట్లా. నిన్న సాయంత్రం మేము రాజుగారు ట్రైబల్స్ వస్తారు, భోజనాలు పెడతారు, ట్రైబల్స్ వాళ్ళు ఫుల్ వచ్చి రోజుకి 500 నుంచి 700 800 తినేస్తున్నారు. నేను భోజనం కూడా అయిపోయింది, అయినా తగ్గకుండా పెడుతున్నారు. సో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆసక్తి రహితంగా కర్మం చేయండి. ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఇది. మరొకసారి చప్పలు కొట్టేద్దాం. ఆసక్తి రహితానికి అంటే ఈ రోజు నుంచి చేయండి, అన్నీ చేయండి. మీకేమొస్తాయి తీసుకోండి, ఎంత వస్తే అంత తీసుకోండి. బట్ ఏముండాలి? ఆసక్తి రహితంగా. ఎస్ కమాన్. అప్పుడు మీరు వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే ఆసక్తి రహితంగా ఉంటారని చెప్తున్నాడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. తర్వాత 13 నుంచి 16 ఇవి కూడా చదవండి ఒకసారి. 13వ శ్లోకం టు 16వ శ్లోకం ఇవన్నీ కూడా యజ్ఞాల గురించి చెప్తున్నాడండి. యజ్ఞాలు చేయని వాడు పాపి అనేసాడండి. పాపి. యజ్ఞం అంటే ద్రవ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞం, ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా. మనది ఏ యజ్ఞం అండి? ఆత్మ విజ్ఞాన యజ్ఞము. చేపలు కొడుకుందాం. ఆత్మ విజ్ఞాన యజ్ఞాలకి. ఇది చెయ్యని వాడు పాపి, చూడనివాడు పాపి, పాల్గొన్నవాడు పాపి, సహకరించినవాడు పాపి అని తేల్చేశాడు ఈ శ్లోకాల్లో ఆయన. అంటే విశ్వంలో ఎప్పుడు యజ్ఞాలు జరుగుతూ ఉండాలి, ఆత్మజ్ఞాన గురులతో ఉండాలి అందరూ. మరి మనం అదే కదా చేస్తున్నాం. ఎన్ని యజ్ఞాలు మన పిరమిడ్ ప్రపంచంలో ఎన్ని యజ్ఞాలు అండి, లెక్కేయండి. అసలు అనంతమైన యజ్ఞాలు ఇంకా జరగాలి. నన్ను అడిగితే ఇంకా జరగాలంటాను. నెలకు ఒకటి కాదు, ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు కూడా జరుగుతున్నాయి. కాదు, నేను అసలు నెలకు కూడా జరగాలంట. పెద్ద యజ్ఞాలు, ఇలాంటి యజ్ఞాలు రోజుకు 10 రోజుల పాటు ప్రతి నెల ఒక యజ్ఞం ఉంటే ఎంత బాగుంటుందండి. ఇంకా మీరు ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు. ఈడ నుంచి పెట్టి తీసుకెళ్ళి ఆడికి వెళ్ళిపోవడం, ఆడ నుంచి మళ్ళీ ఆడికి వెళ్ళిపోవడం, ఆడ నుంచి ఇంక ఇల్లు లేదు. ఎంత బాగుంటుందో అలాంటి లోకం. ఏదేమైనా రాబోయే రోజుల్లో పత్రికారి యొక్క దివ్య సంకల్పంతో ప్రతి నెల 10 రోజులు ధ్యాన యజ్ఞాలు జరిగి తీరుతాయి ఎక్కడో చాట. మన ప్రకృతి వేలే దానికి ఆద్యురాలు. ఎందుకనంటే ఈ 10 రోజుల యజ్ఞాన్ని 7 రోజులు చేయమంటారు చాలా మంది. నో 14 రోజులు చేస్తారంటారు. ఈయన గదిలిస్తే మళ్ళీ 14 అంటాడని చెప్పి ఎవరు గమ్మునున్నారు. కనుక జరిగి తీరాలి, ఇంకా జరగాలి. అసలు యజ్ఞం అనేది అద్భుతం అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆయన. తర్వాత శ్లోకంలో వెళ్దాం. 25 నుంచి 26 ఇవి కూడా నోట్ చేసుకోండి. 25 టు 26 నేను ఓన్లీ ఈరోజు పరిచయం మాత్రమే. 25 నుంచి 26 ఏం చెప్తున్నాడండి? కర్మలు చేస్తూ ఇతరుల చేత కూడా చేయించమంటున్నాడండి. ఎవడైతే జీవితం అంతా తుచ్చమైనది, ఇదంతా వద్దు, భార్యను వదిలేయండి, పిల్లలు వదిలేయండి, హిమాలయాలకు పోండి అంటారో అక్కడ ఒక దుకాణం పెట్టేస్తారండి. అసలే చలి ఉంటుంది కదా. చలి అంటే గుర్తొచ్చింది. మొన్న ఈ పెట్టుకోళ్ళ ఏరియాలోకి వెళ్ళాం. అక్కడ ప్రతి ఒక్కరికి ఏరియాలో చూడండి పిల్లలు 5 పిల్లలు ఉంటారు, మినిమం 5-6 పిల్లలు ఉంటారు. నేను మొన్న రాజుగారు మేమందరం వెళ్ళాం. నేను అడిగాను అనమాట ఆ పెట్టుకోళ్ళ అబ్బాయిని, ఏమైనా ఇక్కడ అందరికి చాలా మంది పిల్లలు ఉన్నారు ఎందుకు అని అడిగా. ఎందుకంటేనేంటండి చలి ప్రాంతం కదండి అంటున్నాడు. నా వైఫ్ బలి పెలిగి చావలేదు. చలికి పిల్లలకి ఏంటన్నా సంబంధం ఉంది. నువ్వు నోరుమి, నీకు అర్థమై చావదు, నేను తర్వాత చెప్తాలే అన్న. మానవుడు అద్భుతంగా చేసే కర్మ ఇది ఒకటే. డజన్ చైనా దాటేసాం మనం, తెలుసా? ప్రపంచ జనాభాలో ఇప్పుడు నెంబర్ 1 మనమే. చప్పలు కొట్టుకుందాం దానికన్నా. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, అలా అయిపోయింది మన జీవితం. కనుక ఇక్కడ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే కర్మను చేయించు అంటున్నాడు. కర్మను నువ్వు చెయ్యి, నువ్వు ఏ పని చేయాలో అది చెయ్యి. మళ్ళా నువ్వేం చేయాలో ప్రతి ఒక్కరికి చేయించు. 2 నువ్వు నీది ఏదో అది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను జ్ఞానం చెప్పడమే నా కర్మ, నా డిజైన్. నేను ఇదిగో ఎంతమందిని తయారు చేసి చెప్పిస్తుంటాను వాళ్ళ చేత.
వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్తుంటారు. అలాగే మీకు ఒకరు కనెక్ట్ అవుతారు. నీకు వంట చేయడం బాగా వచ్చు, వంట మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత చేయించు. ఇలాగ కర్మను చేయిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు భగవద్గీత కృష్ణ భగవానుడు. ఇది ఒక అద్భుతమైన విషయం అండి. చాలా మంది కర్మల్ని త్యజించు అని చెప్తున్నారు, అన్ని అవతల పారే, ముందు ధ్యానం చేయని చెప్తున్నారు. తప్పు. ధ్యానం అనేది ఒక భాగము. ధ్యానం అనేది ఎలాంటిది అంటే సింపుల్గా చెప్తా. మీరు వంకాయలకు వస్తున్నారు, ఓకే, కాఫీ తాగాల, ఏం చేస్తారండి? పని ఆపి కాఫీ తాగుతారా? ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కాఫీ ఎలా తాగుతారో నాకు తెలుసు. పాపం వాళ్ళు చాలా త్యాగమూర్తులు. వంకాయలు కోస్తుంటారు, ఒక సిప్పేస్తారు, మళ్ళీ వాళ్ళు పెడతారు, మళ్ళీ కోస్తారు, మళ్ళీ సిప్పేస్తారు. అవునా కదా? అలాగే ధ్యానం కూడా ఖాళీ చేసుకొని చేసేది కాదు, పని చేస్తూ పనిలో కలిపి చేసేదే ధ్యానము. అన్నీ అయిపోయాక ఏం చేస్తారు ధ్యానం? మీరు ఒక ఆమె 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా ధ్యానంకి రాని, ఈ సంవత్సరం పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే వస్తానండి. ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ తర్వాత మనవడండి, వాడి తర్వాత వాడికి ఒడుగు గొడుగు ఉంటుందండి, ఆ తర్వాత వస్తానండి, ఆ తర్వాత అండి ఇంకెంతకాలం అండి ఆడి చదువుకి వెళ్ళిపోతే వస్తానండి. ఎప్పటికీ రాలేదు. ఎందుకని? మీరు ఆ కర్మని పనిగా భావిస్తున్నారు. కాదు, అది ఒక దీనిలో అది ఒక భాగం. పత్రికారు అంటారు, మీకు రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఏమంటారు తెలుసా? నాయన, పని చేయడమే నాకు రెస్ట్ అంటాడు ఆయన. చప్పలు కొడుకుందాం పత్రికారికి, పని చేయడమే నాకు రెస్ట్. తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. తర్వాత ఏం చెప్తున్నాడంటే 34ది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 34వ శ్లోకం ఒక 20 సార్లు చదివేయండి, తాత్పర్యం చదివేయండి. పని అర్థం కాకపోతే, రాగద్వేషాలకు అతీతంగా ఉండు అంటున్నా. రాగము ద్వేషము అతీతంగా కర్మ చేయమన్నాడు. రాగము ద్వేషం ఉంటే మీరు దాన్ని ఎప్పటికీ మార్చలేరు. ఈ రెండిటికి అతీతంగా ఉండాలి. అంటే మీరు ఏ పని చేసినా అందులో రాగము ద్వేషం ఈ రెండు ఉండకూడదు. రాగం అంటే ఇంటెన్షన్, ఇష్టము, నాకు కావాలి, నాది. ద్వేషము, నాది కాదు, నా వాళ్ళు కాదు. ఈ రెండు తీసేసి కర్మ చేయి చాలు అంటున్నాడండి. మీరు ఏ పని చేసినా ఈ రెండు పార్ట్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మహాయజ్ఞం జరుగుతుంది, ఇందులో రాగం ఉండకూడదు. రాగం అంటే నేనే చేస్తున్నాను, నా వాళ్ళు ఉండకూడదు. అలాగని వాళ్ళు నా వాళ్ళు కాదు అని ఉండకూడదు. లేదు, మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, దాని మీద మీరు పెట్టుకోకూడదు. మళ్ళీ అది మీకు ఉత్సు అవుతుంది. ఎందుకంటే మీరు ఏం చేసినా అవన్నీ ఉత్సులే. భూమి మీద ఏం చేసినా అది ఉత్సు. రాగము ద్వేషం తీసేస్తే అది ఉచ్చు కాని కర్మ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఒక అద్భుతమైంది. మనం మరి రాగద్వేషాలు ఉన్నాయా లేవో చెక్ చేయాలి, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. రాగము ద్వేషము, చెప్పలు కూడా నా పాయింట్ కూడా. తర్వాత చెప్తున్నాడు చూడండి 33వ శ్లోకం. ఏం చెప్తున్నాడంటే స్వభావాన్ని అనుసరించి కర్మలు చేయమంటున్నాడండి. ఇది ఎక్సలెంట్ శ్లోకం అండి. స్వభావాన్ని అనుసరించి కర్మలు. స్వభావం అంటే ఏ స్వభావం అండి? మీ లోపల ఒక ఇంటెన్షన్ ఉంటుంది, నీ లోపల ఒక స్వభావం ఉంటుంది, దాని ప్రకారం నువ్వు చేయాలి. ఈ మహాభారతంలో కర్ణుడు విలన్ ఎందుకు అయ్యాడు తెలుసా? కర్ణుడి యొక్క స్వభావం ఖడ్గం, యుద్ధం, లేకపోతే విలువిద్య, బాణాలు వేయడం, ఆ సబ్జెక్ట్ అయింది, ఓకే అండి. కానీ అతని చేత గుర్రాలు తోలించే పని మొదలెట్టేస్తారు. అంటే రథానికి డ్రైవరు వాళ్ళ నాన్న, నువ్వు కూడా అదే చేయాలని చెప్పి అతన్ని ప్రెజర్ చేస్తారు. అతను ఎంతగా అంటే సీక్రెట్గా నేర్చుకుంటాడు, రకరకాలుగా నేర్చుకుంటారు. ఆఖరికి తను దొంగతనంగా వెళ్ళి గురువుగారికి ఐడి తీసేసి మరి నేర్చుకుంటాడు. ఎందుకని? తన స్వభావం అది. అంటే దీన్ని బట్టి అతను ఎందుకు లైఫ్ ఫెయిల్ అయిపోయాడు అంటే, మీకు ఒకే ఒకటి లాస్ట్ సీన్ చెప్తే అర్థమైపోతుంది. అతని స్వభావం ఏమిటి అంటే, కృష్ణుడు కర్ణుడిని చంపేటప్పుడు అడుగుతాడు, కృష్ణ నేను పాపం చేశాను, నాకు అర్థమైంది, నేను ఎన్నో తప్పులు చేశాను, అర్థమైంది అని ఎగ్రీ అవుతాడు కృష్ణుడు చెప్పిన పాయింట్స్కి. అయితే నన్ను ఒకే ఒకటి బాధిస్తుంది కృష్ణ, అదేమిటి అంటే, ఇంత పెద్ద ప్రపంచం నన్ను, నా స్వభావాన్ని ఎందుకు గుర్తించలేదు, నా విద్యను ఎందుకు గుర్తించలేదు, నా కులమాధారంగా నన్ను ఎందుకు తప్పు పెట్టింది అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, అది నిస్సందేహంగా కులమాధారంగా విద్యని ఆపడం తప్పే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో కర్ణ, దేవాది దేవుడైన నేను నిన్ను సంహరించడానికి ఎత్తులపై ఎత్తులు వేయాల్సి వచ్చింది, రథం మీద నుంచి దించాల్సి వచ్చింది, ఎన్నో మాయలు చేయాల్సి వచ్చింది. నిన్ను చంపడానికి నేనే ఇన్ని తిప్పలు పడ్డానంటే, సాక్షాత్తు కృష్ణ భగవానుడే తిప్పలు పడ్డాడంటే అంతకన్నా వీరత్వం ఇంకేముంది అంటాడండి. ఎంత లోతుగా కృష్ణుడు ప్రశంసించాడు తెలుసా? ఇంతకన్నా వీరత్వం ఇంకేం కావాలి భవిష్యత్తులో అనరా? కర్ణుడు కృష్ణుడు 30 తిప్పలు పెట్టాడు అనరా? అంతకన్నా వీరత్వం ఇంకేం కావాలి, ఇంకేం గుర్తింపు కావాలంటాడు. ఇంకా కర్ణుడు చాలు నాకు, కృష్ణ ఇది చాలు అంటాడు చనిపోయే ముందు. అప్పుడు అతనికి ఆ ప్రేమను హక్ చేసుకుని ఆ ప్రేమను ఇస్తాడు. అంటే మన స్వభావానికి విరుద్ధంగా చేయొద్దు. మీ పిల్లవాడికి ఏది ఇష్టమో ఆ స్వభావం ఏంటి, దాన్ని బట్టి వాడి కర్మ నిర్ణయించాలి. అదేవిధంగా మీ స్వభావం ఏంటి? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏ సబ్జెక్ట్ ఇచ్చినా దాన్ని అనర్గళంగా చెప్పగల టాలెంట్ ఉంది, అంతే. నా దగ్గర ఉన్న టాలెంట్ అదొకటే, నేను ఇంకేం లేవు.
నాకు ఏది చేత కాదు నిజంగానే. రాజు గారు లాంటి మాస్టర్ ఉన్నారు, ఆయనకి సపోర్ట్ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల చేయగలడు. ఆయనకు కావాల్సిన సపోర్ట్ ఇస్తే చాలు, అలుపేరకుండా చేయగలడు. ఆయనలో నేను చేయగలనండి? చెప్పండి. ఆయనలో నేను చేయలేనిది. ఇంత పెద్ద షెడ్ వేసి ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే దానికి ఎంత డేరింగ్ ఉండాలి, ఎంత తెగించాలి, ఎంత, అది ఆయన పని, అది ఆయన స్వభావం. అది ఇది నా స్వభావం. నాలాగా ఆయన చెప్పలేడు. ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పగలరు, కానీ నా చాతుర్యం ఆయనకు రాదు కదా. అంటే ఎవరి స్వభావాన్ని వారు గమనించాలి, మొట్టమొదటి పాయింట్. పక్క వాళ్ళ స్వభావాన్ని కూడా మీరు గమనించి వాళ్ళని ప్రోత్సహించాలి, రెండో పాయింట్. ఇది పత్రిగారి యొక్క విజయ రహస్యం. పత్రిగారు ఏం చేస్తారంటే ఎవరిలో ఏ స్వభావం ఉందో వాళ్ళు ఆయన దాన్ని ప్రోత్సహిస్తాడు. దానివల్ల ఈరోజు పిరమిడ్ ప్రపంచం ఎంత విస్తృతంగా తయారైపోయింది. అందుకని స్వభావము ఈ శ్లోకంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఆఖరి ఒకే ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాము. ఆఖరి పాయింట్ స్వభావం. తర్వాత 35 ఏమంటున్నారు తెలుసా? నాయన స్వధర్మంలో జీవించు అంటున్నాడండి. పరధర్మం గొప్పదైనా పెద్దదైనా అది విడిచిపెట్టి స్వధర్మంలోనే జీవించు. స్వధర్మం అంటే నీ లోపల ఏం చెప్తుంది. స్వ అంటే ఇంత అంతర్యామండి. స్వ అంటే మనకు అనిపించింది కాదు, ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ మాట్లాడితే అది కాదు, అది మైండ్. స్వ అంటే ఆత్మ నుంచి వచ్చిన అనుభవము. నీ అంతర్యామి ఏ నిర్ణయం చెప్పిందో దాన్ని చెయ్యి. ఎందుకంటే అది ఫెయిల్ అయినా నీకు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే అది నీ నిర్ణయం కాబట్టి. మనం ఏం చేస్తామంటే ప్రతిసారి ఈ ప్రపంచంలో అందరి మాటలు వింటాం, ఒక్క మన మాట తప్ప. మన మాట మనం అసలేను. నీ స్వభావం ఏం చెప్తుంది? నీ స్వధర్మం నీకు ఒక ధర్మం అనేది ఉంటుంది. నీ స్వధర్మం ఏం చెప్తుంది? ఆ పనే చెయ్యి. అది చిన్నగా ఫలితం వస్తుందండి, ఇంతే వస్తుందండి, ఎక్కువ రాదని, నో ప్రాబ్లం. అది చిన్నది అవ్వచ్చు కాక పరధర్మం భయంకరమైందని చెప్తున్నాడు ఆయన. స్వధర్మం పరధర్మం చాలా అత్యంత అద్భుతంగా చెప్పాడు కృష్ణ భగవానుడు. కనుక పరధర్మంలో జీవించవద్దు, స్వధర్మంలో అది చిన్నదైనా సరే దానిలోనే ఉండు అంటాడు. అందుకని మీరు ఈ 2 పాయింట్స్ బాగా పట్టుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు మీ యొక్క అంతర్యామి ఏం చెప్తుందో అది చెయ్యాలి, అది నీ స్వధర్మం. 2, నీ లోపల ఏముందో నీకంటూ ఒక సొంత టాలెంట్ ఉంది కదా, దాన్నే వృద్ధి చేయాలి. ఈ 2 పాయింట్స్ మనిషి యొక్క విజయ సూత్రాలు. నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. మా కిందన మాది ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేదన్నమాట. మా కిందన ఒక చిన్న షాప్ ఉండేది, బండి మీద చెనక్కాయలు అమ్ముతాడు. ఒకరోజు సాయంత్రం చెనక్కాయలు తినడానికి వెళ్తే వాడిని అడిగాడు, ఏరే ఈ రోజుకి ఎంత సంపాదిస్తారా అన్నాడు. ఎంతండి, రోజుకి ఒక 1000 రూపాయలు వస్తుందండి అన్నాడు. వీడు షాక్ అయ్యాడు, రోజుకు 1000 అంటే వీడికి నెలకి ఎంత వస్తారా లెక్కేసాడు. 30,000 వస్తుంది వీడికి. ఆ రోజుల్లో దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం 30,000. ఒరే మనకన్నా నీడి ఆదాయం బాగుందిరా అన్నాడు. ఒరే అది వాడి పని రా, నీ పని కాదు కదరా, నీ స్వభావం అన్నాను. అబ్బే ఊరుకోలే, వీడు బుర్ర పిక్కల్ మైండ్స్ అనమాట. ఇవన్నీ పక్కోడిని చూసి లాగుతూ ఉంటుంది అనమాట. వీడు మొదలు పెట్టాడు. ఈసారి ఎలా మొదలు పెట్టాడు? వాళ్ళ వీడు బండి మీద చేయలేడు కదా మావాడు. అందుకని దానికి ఒక పెద్ద షాప్ పెట్టి హోల్సేల్ చెనక్కాయల వ్యాపారము, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, అది బొందా బోషాను అంతా 10 లక్షలు పెట్టి దిగాడు రంగంలోకి. ఎక్కడ తేవాలో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియదు, ఎంత పోతాయో తెలియదు, ఏది పుచ్చిపోతుందో తెలియదు, ఏదో ఉంటుందో తెలియదు. మొత్తం సంవత్సరం దిద్దాలుగా 10 లక్షలు నష్టం. ఇలా ఎందుకు పోతున్నాం మనం? ఇప్పుడు ప్రస్తుతానికి మన చుట్టూతున్న సమాజంలో మేము రోజుకి దాదాపు ఒక 100 కౌన్సిలింగ్ వెళ్తే అందులో 80% కౌన్సిలింగ్స్ ఆర్థిక సమస్యలే. అందరికీ ఇన్ని నప్పులే. ఎందుకు ఇరుక్కున్నారంటే వీళ్ళు స్వభావానికి విరుద్ధంగా పనులు చేశారు. వాడి స్వభావం ఏంటో అది చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. భగవంతుడు ప్రతి ఒక్కడు ఒక టాలెంట్ ఇస్తాడు కదా, ఆ టాలెంట్కి నైపుణ్యం చేయొచ్చు కదా. మీరు ఒక సామెత విన్నారా? పని లేని మంగలి పిల్లితాల గొరిగాడు. ఈ సామెత, దీన్ని అందరూ చాలా వెటకారంగా చెప్తారు. మీరు ఏదైనా పని చేస్తుంటే పని లేని మంగళ ఏంట్రా పని అంటారు. ఏమండి అది తప్పండి. పని లేని మంగళ అన్నది క్షోరకుడు అందం, అందమైన పదం. పని లేని క్షోరకుడు పిల్లితాలు గొరిగాడు అంటారు కదా. ఏమంటే ఆ క్షోరకుడు తప్పు అంటున్నారు కదా, నేను రైట్ అంట. ఎలాగంటే పని లేనోడు కరోనా టైం అండి, ఎవడు తలకాయ ఎవడో కత్తిరికి పదును పోద్ది, లేదా అతని విద్య పోతుంది. అందుకని అతను ఏం చేశాడు, ఒక పిల్లిని తెచ్చి దానికి కటింగ్ చేశాడు. రైటే కదా. పని లేనివాడు, పని లేని క్షోరకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పు. మీరు పని లేకపోతే మీ పని ఏదో దాన్నే చేసుకోండి, అంతేగాని పక్కోడి పని లేని పెట్టకండి. ఎంతమంది ఈరోజు ఎంతమంది నష్టపోయి జీవితాన్ని గందరగోళం అయిపోయి అప్పుల పాలైపోయి ఈఎంఐ చక్రంలో ఇరుక్కున్నారు. ఎందుకు అంటే మీ స్వధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళారు, మీ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్ళారు.
మీరు అందుకని మీ దగ్గర ఏ టాలెంట్ ఉంది ఆ పనే చేయండి. నేను గత 25 సంవత్సరాలుగా ఇదిగో మైక్లో మాట్లాడడము, మరొకరికి సపోర్ట్ ఇవ్వడం తప్ప ఇంకే పని చేయను. ఇంకో పని చేసినా అది కాలిపోద్ది. సో ఏదేమైనా ఈరోజు మనం కర్మయోగంలో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. జీవితం ఎలా జీవించాలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ముఖ్యంగా యువతకి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ చెప్పండి. నాయన నీ స్వభావం ప్రకారం వెళ్ళిపోరా, నువ్వు దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ పని చేయరా, ఇది కొన్ని రోజులు లాభం వస్తుంది, అది కొన్ని లాభం వస్తుందని చెయ్యొద్దురా అని మీరు వాళ్ళందరికీ చెప్పాలి. మన పిల్లల్ని మనమే తయారు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి కృష్ణ భగవానుడికి చప్పలు కొడదాం, అర్జునుడికి చప్పలు కొడదాం, వేదవ్యాసుల వారికి చప్పలు కొడదాం, పితామహ పత్రి గారికి గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.